అందుకే నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాపం వైఎస్ షర్మిల గారు ఇంతలా బాధపడము నేను ఎప్పుడు చూడలే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద గారి కేసుని ఎలా తీసుకున్నారు, ఆ కేసుని ఎందుకు డిలీట్ చేసుకుంటూ వచ్చారు గిట్ల అని చెప్పి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ మాటలు చూడండి, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏమనంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వైఎస్ షర్మిల గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడే దాంట్లో ఏంటండి తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వైఎస్ షర్మిల గారు ఈ వైసీపీ కార్యకర్తలందరికీ దేవతలుగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పాపం ఎందుకంటే ఏమని రాక్షసం చేసేసారు. ఒకసారి ఏమో మాట్లాడుతున్న మాటలు వినండి, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చెప్పండి. జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఇది గుండె పోటు అని అవును ప్రచారం చేసింది సాక్షి టీవీ. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి చిన్న ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు గిట్టని చెప్పి మీడియాకు చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డికి చెప్పడం జరిగింది గిట్టని చెప్పి రీసెంట్గా విజయసాయి రెడ్డి అదే మాట మీడియాతో చెప్పడం జరిగింది. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? అది అబద్ధమే కదా, ఫస్ట్ పాయింట్. మళ్ళీ వైఎస్ భారతి గారు సాక్షి ఛానల్లో ఏ రోజు కూడా అబద్ధాలు ప్రచారం చేయం గిట్లని చెప్పి మాట్లాడతారు. కానీ వైఎస్ వివేకానంద గారి హత్యని అబద్ధంగా చూపించలేదా ఈ సాక్షి ఛానళ్ళలో? మళ్ళీ ఏమైనా మాట్లాడితే సాక్షి నిజాలు మాట్లాడుతుంది గిట్లని చెప్పారు. పొద్దున్న లేస్తే అబద్ధాలు మాట్లాడేదే సాక్షి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత టీడీపీ పార్టీ మీద ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇగో ఫస్ట్ హార్ట్ అటాక్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇది హార్ట్ అటాక్ కాదు హత్య అని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, ఆ తర్వాత చంద్రబాబు గారి అకౌంట్లో కూడా వేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. సో ఇదంతా నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మేడం, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారే. అవును, ఆ తర్వాత సిబిఐ దగ్గర నుంచి ఆ కేసు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. సిబిఐకి ఇవ్వాలి గిట్లని చెప్పి అధికారంలోకి రాకముందు చెప్పిండు. అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి ఇక చంపిన వాళ్ళు మా వాళ్ళే, చనిపోయింది మా వాళ్ళే, ఆ కేసుని మేము విత్డ్రా చేసుకుంటున్నాం గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోలా, ఆయనకు ఎందుకు అంతగానో బాధ ఉంటుంది? వివేకానంద గారి కూతురు సునీతకు ఉంటుంది బాధ, ఎందుకంటే వాళ్ళ కన్న తండ్రి చనిపోయాడు కాబట్టి. సో ఆ వివేకానంద గారి కూతురు ఇప్పటికీ న్యాయం జరగాలి గిట్టని చెప్పి సిబిఐ దగ్గరికి వెళ్ళినా, లేకుంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినా, నా చెల్లి సునీతమ్మ చంద్రబాబు గారిని గెలుస్తూ ఉంది, అవినాష్ రెడ్డిని జైలు పంపిద్దామని చూస్తూ ఉంది, భారతిరెడ్డి గారిని బయటికి తీద్దామని చెప్పి చూస్తూ ఉంది గిట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన నాటకం ఇదంతా. మేడం చెప్పండి. అయింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాట్లాడుతున్న మాటలన్నీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఈ వైఎస్ వివేకానంద గారి హత్య వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది గిట్ట అని చెప్పి నేనైతే క్లారిటీగా చెప్పగలను. ఈ అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది గిట్ట అని చెప్పి క్లారిటీగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వివేకానంద గారు సూసైడ్ నోట్ రాశారు గిట్ట అని చెప్పి ఆ రోజున మాట్లాడడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హంతకుడు ఎవరో తల మీద గొడ్డలితో కొట్టేసినా కూడా వైఎస్ వివేకానంద గారు ఎలా సూసైడ్ నోట్ రాస్తారు గిట్ల అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రీసెంట్గా సాక్షి ఛానల్లో అవినాష్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అబద్ధాల లెక్కనే అనిపించింది. ఈ సూసైడ్ నోట్ గురించి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరు రాసిర్రు? చిన్న ఆయన కదా రాసింది, వివేకానంద గారు కదా రాసింది గిట్లని చెప్పి ఈయన మాట్లాడతారు. ఈ పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ సూసైడ్ నోటు వివేకానంద గారు కాదు రాసింది గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ ఎవరు మాటలు నమ్మాలండి? వివేకానంద గారి కూతురు సునీత గారిని హంతకురాలు గిట్లని చెప్పి మాట్లాడతారు ఈ వైసీపీ కార్యకర్తలు, ఈ వైసీపీ లీడర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే హంతకులు అయిపోతారా, చంపిన వాళ్ళు అయిపోతారా? నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే లేదు, అవినాష్ని దీంట్లో మనం ఇరికిస్తే అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ ఏం అర్థమవుతా ఉంది మీ అందరికీ? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నారు హంతకులంతా. సో వైఎస్ వివేకానంద గారు చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిందని కొన్ని రోజులు టీడీపీ పార్టీ మీద పెట్టిరు. అధికారంలోకి వచ్చినాక అంటే సింపతితో ఎట్లాగో అధికారంలోకి వచ్చినలే, ఆ తర్వాత ఆ కేసుని విత్డ్రా చేసుకున్నాడు. సో ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి? వివేకానంద గారి కూతురు సునీత గారికి ఇక్కడ న్యాయం జరగల. సునీత గారు న్యాయం కోసము సిబిఐ దగ్గరికి వెళ్తా ఉంది, చంద్రబాబు గారిని కలుస్తా ఉంది గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు. ఇంకో వీడియో చూపిస్తాను చూడండి మీకు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను, అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? ఎందుకు కలిసింది? చేయలేదు కాబట్టి కదా కలిసింది.
పాయింటే కదా. సిబిఐ ఏజెంట్ అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన్ని నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సరిగ్గా ఉండుంటే ఇదంతా కొట్లాట జరగబోతుండే. పాపం వైఎస్ షర్మిల గారిని ఇంట్లోకి వెళ్ళి బయటకి పెట్టేసిండు. వివేకానంద గారి కూతురు సునీత గారిని ఇప్పటికీ న్యాయం జరగకుండా చేసేసిండు. సో దీని వెనకాల ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. అందుకోసమే సునీత గారు జగన్ భారతి విచారణకి రావాలి గిట్లని చెప్పి సిబిఐకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా జరిగే ముచ్చట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ భారతి కానీ సిబిఐ కోర్టుకి వెళ్తే, అక్కడ విచారణకి వెళ్తే ఇంకా ఖచ్చితంగా ఈ కేసులన్నీ బయటికి వస్తుంది. ఏదో ఒక ప్రూఫ్తోనే ఇంకా చేసిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు గిట్లని చెప్పి సునీత గారు వేచి చూస్తూ ఉన్నారు. ఇంకా మనము లాస్ట్లో జగన్ గారి గురించి వైఎస్ షర్మిల గారు ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి మీరు చూడండి. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న పదానికి కలంకం ఈరోజు. పాపం ఏ చెల్లి కూడా ఇట్లా కోరుకోదు. సొంత అన్ననే ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపిస్తాడు గిట్లని చెప్పి, సొంత అన్ననే లేనిపోని ఆరోపణలు సృష్టిస్తాడు గిట్లని చెప్పి ఏ చెల్లి కూడా అనుకోదు. పాపం వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చూసిన, నా కళ్ళతో చూసిన, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని చెప్పి ఎక్కడెక్కడో పనిచేసింది, ఎక్కడెక్కడో పాదయాత్రలు చేసింది, ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టింది. అన్న మీ కాళ్ళు మొక్తా గిట్లని చెప్పి అడుక్కుంది. కానీ గట్లాంటి అన్న ఈరోజు వైఎస్ షర్మిల గారికి ఏం చేసిండు? రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేసిండు. సో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు ఒకసారి కామెంట్ చేయండి. వివేకానంద గారి హత్య కేసు ఇప్పటికైనా బయటకు వస్తుందా లేదా గిట్లని చెప్పి కామెంట్ చేయండి. వైఎస్ షర్మిల గారిని చూస్తామంటే చాలా బాధ అనిపిస్తుంది. వైఎస్ షర్మిల గారికి కూడా ఒక మంచి రోజు వస్తుంది. మీరు కూడా మంచి మంచి పదవిలోకి వెళ్తారు గిట్లని చెప్పి కోరుకుంటా ఉన్నాను మేడం. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.